హాయ్ ఫ్రెండ్స్, మా మేడం ఫోన్ చేసింది కూరగాయలకి వెళ్దామని. ఇంట్లో కూరగాయలు లేవంట. ఇప్పుడు కూరగాయలకి వెళ్తున్నాం. చూడండి, చూపిస్తాను. మనం 2 నెలలకి తినే కూరగాయలన్నీ వారంలో తింటారు వీళ్ళు. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు జమియా దగ్గర ఆగాము. అదే జమియా. పెద్దమ్మకి డబ్బులు కట్టడానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు అడిగింది నన్ను, నువ్వు పెప్సీ తాగుతావా బాబు, నీళ్ళు కావాలని. మనం నీళ్ళు అనకుండా పెప్సీ తాగుతానన్నాను. సరే బాబాయ్, తీసుకొస్తాను, కార్లోనే వెయిట్ చేయన్నది. వెళ్ళింది. వస్తా, చూడండి, చూపిస్తా. జమియా అంటే సూపర్ మార్కెట్ టైపు. మన ఇండియాలో సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, అలా ఇక్కడ జమియా అంటారు. ఇంకా మా మామ వస్తుంది, మా మేడం పెప్సీ పట్టుకుని వస్తుంది. వాటర్ బాటిల్ తీసుకురమ్మంటే మా మామ చూడండి ఏమేమి తీసుకొచ్చిందో. పెప్సీ, ఒక వాటర్ బాటిల్, ఒకటి, 2 తీసుకొచ్చింది. ఈ వెజిటేబుల్ మార్కెట్కి వస్తే ఎప్పుడూ ట్రాఫిక్కే. అసలు పార్కింగ్ పెట్టడానికి జాగాయే ఉండదు, ప్లేస్. ఇప్పుడు దొరికింది, కార్ తీస్తున్నాడు. ఇక్కడ పెట్టేస్తే అయిపోయి. పార్కింగ్ దొరకలేదని ఇక్కడ కానీ పెట్టారనుకో, ఈ బోర్డులో ఉన్న అక్కడ, ఇది హ్యాండిక్యాప్డ్ పార్కింగ్. ఇది పోలీసులు కానీ చూస్తే ఫైన్ వేస్తాడు, మనమే కట్టుకోవాలి. కనిపిస్తుంది కదా డోర్ల నుంచి మా మామ లోపలికి వెళ్ళింది. అదే మెయిన్ గేట్. లోపలే ఉంటాయి వెజిటేబుల్స్, కూరగాయలు. డ్రైవర్ని లోపలికి తీసుకెళ్ళరు, ఎందుకంటే లోపల మనుషులు ఉంటారు. వీళ్ళు వెళ్ళినంటనే వాళ్ళు ఏం కావాలన్నీ వాళ్ళు ట్రాలీ ఉంటుంది, ట్రాలీ మీద బయటికి తీసుకొస్తారు. మనం వెళ్ళే అవసరం ఉండదు. మనం ఏం చేస్తాం, ఇంకా కార్లో కూర్చుంటాం ఏసీ ఆన్ చేసుకుని. ఎందుకంటే బయట మరీ ఎండగా ఉంది, వేడిగా. చూడండి ఎన్ని కార్లు, బాగా ఎక్కువ ట్రాఫిక్, పార్కింగ్ దొరకదు. ఆమె వచ్చే ముందు ఫోన్ చేస్తుంది నాకు, డోర్ దగ్గర రమ్మన్నప్పుడు వెళ్తామే. ఎప్పటిదాకా వెయిటింగ్ చేయటమే కార్లోకి వచ్చాను. ఫోన్ చేసింది మా మామ. మామ అంటున్నాను, ఏమనుకోకండి. మామ అంటే ఇక్కడ మామని పిలుస్తారులే, పెద్దవాళ్ళని. అంటే అమ్మ అని. వెళ్తున్నాను కార్ వేసుకుని. ఇంకా మన లోడ్ వచ్చేసింది, అదే ఆ లోడే మొత్తం వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కొనేసింది. ఇవి ఎగ్స్ వాళ్ళ అమ్మాయికి ఇవ్వడానికి వచ్చింది. టైం ఎంత ఉందనుకుంటున్నారు? 3 అయింది. ఎండేమో బయట మామూలుగా లేదు. వాళ్ళ కూతురేమో ఒక డ్రింక్ ఒకటి ఇచ్చింది, ఒక వాటర్ బాటిల్. మామేమో వెళ్ళిపోతాను అంటే ఇంటికి, ఇదేమో లోపలికి రమ్మని తీసుకెళ్ళింది. ఎండేమో బయటేమో దెబ్బేస్తుంది. ఇది ఎప్పుడు కొత్తది ఏంటో తెలియదు.